అఖండలమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు చెప్పబోయే విషయము సేవ. దీని విషయంలో చాలామందికి సేవ అంటే అందరూ తెలుసు అని అనుకున్నా కానీ పెద్ద సంశయం ఉంది. దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ సమయంలో కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నాశనమైపోతుంది. అది ఏమాత్రము అమలు కాదు. అప్పుడు కాకుండా దానికి అనుబంధంగా తర్వాత కాలంలో ఉండేది కూడా నాశనమైపోతుంది అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు అది సత్యమా కాదా అనే ప్రశ్న వచ్చింది. అట్లయితే మేము సేవ చేస్తున్నప్పుడు నేను ముళ్ళు ఇరిగింది నాకు అని అంటాడు. సేవ చేసేటప్పుడు నేను దేవుని సేవ పని మీదనే ఉన్నాను, నాకు ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుందని వల్ల నేను ఆ బాధ అనుభవించాను. దేవుని సేవ చేసేటప్పుడే ముళ్ళు గుచ్చుకుంది, బాధ అనుభవించాను. తర్వాత బాధ కథట్టుండి అప్పుడే అనుభవించాను కదా అని ప్రశ్న వచ్చింది. వాస్తవమే. తర్వాత పోయిన అమావాస్య రోజు నూనె కాళ్ళ మీద పోసుకున్నారు, వాళ్ళు తప్పు చేసుకొని. అది వాళ్ళు ఎక్కుకున్నారు, వాళ్ళే పోసుకున్నారు, కాలింది. అది పెద్ద ప్రశ్న అయిందన్నమాట. ఈ జ్ఞానమంతా అబద్ధమైనట్టుగా అయిపోయింది. అంటే దేవుని మాట ఎప్పటికీ అసత్యము కాదు, అయ్యేదానికి వీల్లేదు. ఏదైతే భగవద్గీతలో చెప్పబడిందో, తర్వాత శాస్త్రబద్ధంగా ఇక్కడి నుంచి చెప్పబడుతూ ఉందో, ఒకవేళ మీకు భగవద్గీతలో లేని విషయం కదా అని ఎక్కడైనా ఏదైనా మీరు కొత్త విషయం చెప్తున్నారా అన్నా కానీ అది శాస్త్రబద్ధంగానే చెప్పి ఉంటుంది. కానీ శాస్త్రబద్ధత కాని విషయం కాదు, అసత్యమైన విషయము ఎప్పటికీ కాదు. కాబట్టి మేము చెప్పిన విషయం అంతా పూర్తి సత్యమైనటువంటి విషయమే. వీరు చెప్పినది సత్యమైన విషయమైతే ఇప్పుడు మేము దేవుని సేవ చేసేదాని మీద, దేవుని సేవ పని మీదనే మేము పోతున్నాము. అప్పుడు మనకు ముందు గుచ్చుకుంది కదా, మాకు ఆ బాధ వచ్చింది కదా, మళ్ళీ మీ మాట ఎట్లా సత్యమైంది, ఇది అసత్యమే కదా అని ప్రశ్న వచ్చింది, వస్తుంది. మళ్ళీ ఈ ప్రశ్న మీరు ఇంతకుముందు వెలువచ్చలేదు బయటికి. ఇప్పుడు కూడా ఈ మాట అడిగితే బాగుండదేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేనే చెప్తున్న దానికి, సేవ అంటే ఏది సేవ అని మనం ఆలోచిస్తాం. సేవను గురించి, సేవ అనే పదం విన్నారు కానీ సేవ అనేది ఎన్ని రకాలుగా ఉన్నది, సేవలో ఎన్ని శాతాలు ఉన్నాయి, ఏది అన్నిటికంటే పెద్ద సేవ ఏది, సేవలో తరగతులు ఉన్నాయా లేదా, ఇవి మీరు గ్రహించలేదు. సేవ అంటే సేవే అనుకున్నారు. ఇప్పుడు దేవుని సేవలో 5 పైసలు పని చేసేవాడు కూడా నా దేవుని సేవే కదా అంటున్నాడు. 95 పైసలు కాదు. ఆ సమయంలో 95 పైసలు అది కాదు, కేవలం 5 పైసలే దేవుని సేవ. ఇప్పుడు 95 పైసలు ఏం కావాలా? అదంతా కాదు. అప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాడంటే, వాడు 25 పైసలు సేవ చేస్తున్నాడు రూపాయలు, 30 సేవ లేదు. వాడు చేసే సేవ పావుల సేవే, ఇంకోటి చేసేది ₹0.5 సేవే. ఈ రకంగా సేవలో శాతాలు ఉన్నాయి. 10% ఉంది, 20% ఉంది, 30% ఉంది, 40% ఉంది, 50% ఉంది, లాస్ట్ 90% ఉంది, 99% కూడా ఉంది. 99% చేసినా కానీ 1% తక్కువ ఉంది. 100% కాదు అది. మళ్ళీ 100% సేవ ఏమిటి? 100 రూపాయల్లో ఉండే సేవ ఏమిటి? 100 రూపాయలు ఉండేది దేవుని సేవ ఒకే ఒకటి ఉంది,
అది ఆయన చేసిన పని మనం చేయడం. అంటే దేవుని ఆయన ధర్మాల్లో ప్రచారం చేశాడు, ఆ ధర్మాల్లో మనం ప్రచారం చేయడమే 100 రూపాయల సేవ. అది ముఖ్య, అన్నిటికంటే పెద్ద సేవ. దానికి అనుబంధంగా ఉండేటివన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ తక్కువ శాతం ఇవి. అది కూడా మనస్ఫూర్తిగా మనం చేస్తుంటే 100 రూపాయలు అవుతుంది, లేకపోతే అది కూడా 99, 98, 97, 95 అవుతుంది. అది కూడా ఇంకా ఇప్పుడు మనము ఒక వ్యక్తి ఒక బాధ అనుభవించినప్పుడు, అంటే నువ్వు దేవుని సేవ చేస్తున్నావు మంచిదే, కానీ నువ్వు అనుభవించినది 20%, 80% తప్పైంది అని చెప్పినావు ఒకానొక సందర్భంలో. 80% తప్పైందంటే 80% సేవలో ఉంటే 20% సేవలో లేడు కాబట్టి అప్పటికి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఆ 20% అతను అనుభవించి తీరాల్సిందే. ఆ జరిగే సంఘటన మానుకోదు. 20% నువ్వు అనుభవించేది ఉంది కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది. 20% నువ్వు అనుభవించాల్సిందే. ఆ 80% తప్పిపోతుంది నీకు. నేను ఈ నూళ్ళు కాల్చుకున్నట్టు చెప్పినాం, ఇంకా మీరు పెద్దదాన్ని పెంచి తప్పేది లేని, అంటే ఇంకా ఎక్కువ శాతం ఉండేది తక్కువ శాతంలో పోయింది. ఎక్కువ శాతం తక్కువ శాతం మాకెట్ తెలుస్తుందంటే మీకు తెలుసు. మీరు సేవ చేసేది ఎట్లా తెలుస్తుంది బయటికి ఎంత శాతం చేస్తానని, అది తెలుసు. అది లేదు, ఇది తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏమిటి సూత్రం అంటే, సేవలో చాలా భాగాలు ఉన్నాయి. అర్థమైందా? అనేక రకాల సేవలు ఉన్నాయి. అంటే సేవల్లో చాలా భాగాలు ఉన్నాయి. మనం ఎంత పర్సెంటేజ్ చేస్తున్నాం సేవ అనే దాన్ని బట్టి మనం అనుభవించేది ఉంటుంది. ఇప్పుడు మనం 25 పైసలు సేవ ఒకటి ఉందనుకున్నాం. ఒకటి 25 పైసలు అంటే మనమేమనుకున్నాము, అన్నిటికీ ఒకటే దేవుని సేవ అంటే అంతా ఒకటే అనుకున్నాం మనం. అన్నీ ఒకటే రకం కాదు. నేను చెప్పాను, ఎప్పుడైతే జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఇతరులకు అందిస్తున్నామో అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావు. ఏదో చేయాలనో, అందరితో పాటు చేయాలనో, ఇంకో రకంగా చేస్తూ ఉంటే దాంట్లో మనస్ఫూర్తిగా చేసేది ఇంకా కొంత తక్కువ చేసేది. దాంట్లో ఇప్పుడు నా పని ఆ 2 పనులు సరిపోతాయని పోయేది 2 ఉంటాయి కదా, అట్లాంటివి కూడా. మన దాంట్లో కూడా మళ్ళీ అవన్నీ పర్సెంటేజ్ వేసుకోవాలి కదా మనం. అంత నీ పనే, అంత దేవుని పనే కాదు. మళ్ళీ ఈ రకంగా లెక్కేసుకుంటూ పోతే దాంట్లో కూడా తక్కువే ఉండదు. దేవుని జ్ఞానాన్ని ప్రచారం కాకుండా మిగతాది ఏదైతే అనుబంధంగా ఉందో దాన్నంతా మనం ఏం చెప్తున్నాం అంటే తక్కువ శాతం కలిగినటువంటివి. ఆ సమయంలో ఒక కర్మ జరిగేది ఉంటే అది జరుగుతూ పోతూ ఉంటుంది. ఆ కర్మ కరెక్ట్ ఆ సమయానికి అది ఆగదు. ఎందుకంటే నీకు 100 రూపాయల్లో నువ్వు సేవ చేయలేదు కదా. 100 రూపాయలు సేవ అయినప్పుడు అది కట్ అయిపోతుంది, అది జరగదు, దానికి సంబంధం లేదు. ఇంకా ఇంతవరకు మీరు చెప్పలేదే అని అంటే మీకు ఆ అనుమానం రాలేదు, మేము చెప్పలేదు. ఒకరు ఎప్పుడోతరు చెప్పాల్సింది, అన్ని ఒకరు చెప్పాం కదా మేము కూడా. ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీకు కూడా బాగా బతికుంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ రకంగా లెక్కేసుకొని చూస్తే ఆ సమయంలో జరగవలసిన పని ఏదైతే ఉందో అది జరిగి తీరుతుంది. అందులో ఉన్న కర్మ ఏదైతే ఉందో అంటే ఆ కర్మ ప్రకారం పని జరుగుతుంది. అందులో అనుభవించవలసిన కర్మ ఏదైతే ఉందో నువ్వు చేసేటువంటి సేవ పర్సెంటేజ్ తీసేసి మిగతా ఎంత నువ్వు ఇంకెంత బాకీ ఉన్నావో, ఎంత పర్సెంటేజ్ అది సేవ కాదో అంత పర్సెంటేజ్ నువ్వు అనుభవించాల్సి పని వస్తుంది. అర్థమైందా? నేను ఒకరోజు ఇంజక్షన్ వేసుకుంటాను, అది కూర్చుకుంటూ సూది బాగా నొప్పి తెలుస్తుంది. ఒకరోజు ఇంజక్షన్ వేసుకుంటాను, అంటే డైలీ వేసుకుంటాం అనుకో. ఒకరోజు అస్సలు నొప్పి ఉండదు, కూర్చుకునేది కూడా, అది సూది లోపల పోయినది కూర్చునేది కూడా తెలియదు. అంటే ఆ సమయంలో అది అనుభవించలేదు. సూదే, కూర్చోడమే, నొప్పే. కానీ ఇది అనుభవించలేదు, అది అనుభవిస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు 2-3 సంవత్సరాలు కాబట్టి డీలా పడిపోతున్నారు. వాళ్ళు ఎక్కేస్తే 18 సంవత్సరాలు టోటల్. 18 సంవత్సరాలు అంటే షుగర్ ఉంది. ప్రొద్దున అన్నం తినకముందు మన వాళ్ళు 2-3 ఉంటే వాళ్ళ ముందరనే టెస్ట్ చేసాం. స్టాప్ తీసుకొని షుగర్ మిషన్లో డయాబెటీలో చెక్ చేస్తే
297 అంటే 3 పాయింట్లు తక్కువ ఉంది 300కు. అన్నం తినకముందే, అన్నం తిన్నాక 100-110 ఈజీగా ఎక్కుతుంది. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 400 అవుతుంది. 400-410 అవుతుంది. ఇంజక్షన్ వేస్తూ అంత ఉంది. ఇంజక్షన్ వేస్తూ అంత ఉంటే 18 సంవత్సరాల నుంచి ఎట్లుంటుంది అంటే మొదటి నుంచి అట్లే ఉంది. మేము మొదటి నుంచి చెప్తున్నా, నాకు షుగర్ ఎప్పుడైనా చూసుకుంటే ఎక్కువ ఉన్నది. ఇంతకుముందు ఏదో సందర్భంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం ఉంది నాకు. అయినా కానీ దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు, జరుగుతూ ఉంటుంది. అదే శరీరానికి అంత ఒక అధిపతి ఉన్నాడు. అతను ఏం చేయాలో అది చేస్తాడు. కుంటోని నడిపిస్తాడు, గుడ్డోని చూపిస్తాడు కూడా. అన్నీ జరుగుతాయి. అది అధిపతి ఇష్టం. అది మన చేతిలో ఏమీ లేదు. మనది కాదు శరీరం అని ఇంతకుముందే ఎన్నో తూర్లు చెప్పాను నేను. ఆ సూత్రం తెలిసి నేను మీకు చెప్పి మళ్ళా నా శరీరాన్ని నేను కాపాడుకోవాలా, నాది అనుకోవడం నాది పొరపాటు కదా. ప్రపంచంలో అందరూ ఏ రకంగా చేస్తున్నారు ఆ రకంగా చేయడం అంతే ఉంది. కానీ ఇట్లే ఉండాలి అట్లే ఉండాలని అనుకోవడం కాదు. నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. అందువల్ల ఇప్పుడు షుగర్ వ్యాధి వలన శరీరంలో అనేక భాగాలు చెడిపోతాయి అనేది వాస్తవము. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ఎయిడ్స్ రోగం కంటే షుగర్ రోగమే పెద్దది అని. దానికంటే ఇదే పెద్దది. అది ఒక రెసిస్టెన్స్ పవర్ మాత్రం తగ్గుతుంది. దీంట్లో ఏమైనా అవయవాలన్నీ మొత్తం చెడిపోతాయి. సాపు కింద నీరులాగా పోతుంది. ఇది ఏమాత్రం తెలియకుండా పనిచేస్తుంది. అన్ని అవయవాలు దెబ్బతింటాయి అని కూడా చెప్పాము. మళ్ళీ అన్ని అవయవాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయంటే ఎవరి చాకచక్యము, ఎవరి వలన, ఎవరి పనితనం వలన పనిచేస్తున్నాయి మన శరీరంలో, నా శరీరంలో ఎవరి వలన చేస్తున్నాయి? లోపల ఉండే అధిపతి ఎవరైతే ఉన్నారో అతని అనుమతితోనే, అతని వలనే, అతని బలం ఇవ్వడం వల్లనే జరుగుతున్నాయి. నిన్న మీటింగ్లో కూడా చెప్పాను, జ్ఞానం మీకు చెప్పాలన్నా నేను చెప్పేది ఏమీ కాదు, అక్కడి నుంచి రావాల్సిందే. మీకు మంచి జ్ఞానం కావాలంటే మీ ఆత్మను మీరు కోరుకోండి. చెప్పేది ఆత్మే. మీ శరీరంలో ఉండేది ఆత్మే, మా శరీరంలో ఉండేది ఒకటే ఆత్మేది. కానీ వేరువేరుగా ఉంటుంది, భిన్న భిన్నాలుగా. అది అట్లా కోరుకుంటే మీకు మంచి జ్ఞానమే వస్తుంది అని చెప్పాను. అంటే ఈ జ్ఞానం చెప్పేదని కూడా అధిపతి ఎవరు? ఆత్మ అని చెప్పాము. శరీరంలో అన్నిటికీ అధిపతి ఆత్మ అని చెప్పాము. అతను కర్మ ఏ రకంగా ఉందో ఆ రకంగా నడిపించి అనుభవింపజేస్తుంటాడు ఆ అధిపతి. యమధర్మరాజు ఎవరు? నీ శరీరం అంటే ఆత్మే, ఇంకెవరు లేరు. యమలోకం అసలు లేదు. నువ్వు లెక్కేసుకుంటే నీలో ఉండే ఆత్మే. నీ ఆత్మ ఏం చేస్తూ ఉంది? నీకు ఎంత కర్మ ఏ సమయంలో ఎంత నువ్వు అనుభవించాలో దాన్ని కరెక్ట్గా లెక్కాచారం చేసి కొలత పెట్టి నిన్ను అనుభవింపజేస్తూ ఉంది. కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ లేకుండా ఎంత అనుభవించేయాలో అంతే అనుభవింపజేస్తుంది నీకు. ప్రతి నిమిషము ప్రతి క్షణం అట్లే జరుగుతూ ఉంది. కానీ దేవుని సేవలో భాగస్థులమైతే, దేవుని సేవలో మనం కొంత చేస్తూ పోతే మీ కర్మ తప్పిపోయేది ఒకటే ఒకసారి అని చెప్పాను నేను. జ్ఞానం తెలుసుకునే దానివల్ల అని చెప్పాను. అంటే దేవుడే చెప్పాడు భగవద్గీతలో, జ్ఞానం వల్లే కర్మ కాలిపోతుంది అని చెప్పాడు. జ్ఞానం మనం తెలుసుకుంటే జ్ఞానానికి సంబంధించిన పనులు చేస్తాం. జ్ఞానంతో ఎట్లా చేయాలో అట్లా చేస్తాం. అప్పుడు మనకు కర్మ తప్పేదానికి అవకాశం ఉంది. జ్ఞానం తెలుసుకుంటే పూర్తి 100% సేవ చేసేటువంటి విధానం కూడా ఉంటుంది. అది అన్నిటికంటే ముఖ్యమైనది. జ్ఞానాన్ని ప్రచారం చేయడమే. ఏ జ్ఞానాన్ని అయితే మనం తెలుసుకున్నామో దైవ జ్ఞానాన్ని, దాన్ని ప్రచారం చేయడమే 100% దేవుని సేవ అవుతుంది అని కూడా చెప్పుకున్నాం. దానికి అనుబంధంగా ఉండేటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయాలే, జ్ఞానానికి సంబంధించిన పనులే. అంటే అది పర్సెంటేజ్ల ప్రకారం ఉంటుంది. నువ్వు ఒకరోజు మధ్యాహ్నము 2 గంటలప్పుడు 2:30 ఏదో ఒకటి అనుభవించేది అనుకున్నాం. ఆ సమయంలో నువ్వు ఏదో కార్యక్రమంలో దేవునికి సంబంధించిన కార్యక్రమంలో ఉన్నావు అనుకుందాం. అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నావు నువ్వు అంటే ఆ పర్సెంటేజ్ ప్రకారం నువ్వు కర్మ అనుభవించాల్సిన పని వస్తుంది. అంత తప్పుతుంది, మిగతాది నువ్వు అనుభవించాల్సిన పని వస్తుంది. అనుభవించడానికి ఆ పని తప్పనిసరిగా జరిగి తీరాల్సిందే. ఓని కాలు ఇరిగిపోయేది ఉంటుంది. కాలు ఇరిగిపోయి 1 నెల రోజులు మంచంలో పడి తర్వాత కాలు కట్టుకునేది ఉంటుంది. నడిచేదానికి అవుతుంది, అంతవరకు నడిచేదానికి లేదు. కానీ
వాడు దేవుని సేవ చేస్తూ ఉంటే ఆ సమయంలో ఒకవేళ 100% దేవుని సేవ అది అయితే కాలు ఇరిగిపోకుండా కాలికి దెబ్బ తగులుతుంది. కానీ అక్కడ జరిగే పని ఏదైతే జరుగుతుంది, కింద పడడమో యాక్సిడెంట్ జరగడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ కాలు మాత్రం ఇరగదు. అది సగమే తగలల్ల కాబట్టి కొలత ప్రకారం సగం పోవాలా, సగం తగలల్లా, సగం అనుభవించాలా, సగం తప్పిపోవాలా. ఎంత తప్పిపోవాలో అంత తప్పిపోతుంది. ఎంత అనుభవించాలో అంత అనుభవించాలి. అది 100% నిజము. మీరు ఏమన్నా అనుకోండి, అది మాత్రం 100% జరిగే పని. నేను దేవుని సేవ చేస్తున్నానని 10 పైసలు చేసేవాడు నేను దేవుని సేవే, 5 పైసలు చేసేవాడు దేవుని సేవే, 90 పైసలు చేయడం అంతమంది నాకు తగిలింది అంటే తగులుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ₹1 సేవ చేసేవానికి 50% వేసుకుందాం లెక్క, వానికి కాలు ఇరిగిపోయేది ఉంది. కాలు ఇరిగిపోకుండా కాలుకి దెబ్బ మాత్రం తగిలింది, కొద్దిగా గాయమైంది అనుకో, అప్పుడు మిగతా తప్పినట్టే కదా. కానీ నీకు ఎంత కర్మ ఉండేది తెలియదు, ఎంత అనుభవించాల్సింది ఉండేది తెలియదు, ఎంత తప్పిపోయినది నీకు తెలియదు. కాబట్టి నాకు దెబ్బ తగిలింది అనుకుంటావు. నీకు దెబ్బ తగిలిండేది వాస్తవమే. ఎంత తగలాలని నీకు తెలుసునా, ఎంత తప్పిపోయింది నీకు తెలుసునా. మళ్ళీ దేవుని మాట అసత్యమని పెట్టాలనుకుంటావు. నీకు తెలియక నువ్వు అజ్ఞానంలో ఉండి నీకు అర్థం కాని పరిస్థితి ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని మాట ఎప్పటికీ అసత్యం కాదు. దేవుని పని చేస్తాడు, నాకు దెబ్బ తగిలింది ఏంటి, దేవుని పని చేస్తాడు దెబ్బ తగిలింది, అది వాస్తవమే. కానీ ఎంత తగలల్లా అనేది నీకు తెలుసునా. దాంట్లో చెప్తుంటాడు కొన్ని ఛానల్లో నాశనం అయిపోయేది అని డిస్కవరీ ఛానల్లో చెప్తుంటారు. పైకి పడి ఎగిరిపోయేది కింద పడేది తెలుసునంట, అది విజ్ఞానం ప్రకారం కింద పడుతుందంట. కానీ ఎంత తగులుతుంది అని విజ్ఞానం చెప్పలేదంట. ఎంత దెబ్బ తగులుతుంది అనేది విజ్ఞానము ఎక్కడ ఎవరికి నేర్పలేదు. పైకి పోయినది కింద పడేది విజ్ఞానమే, కింద పడినప్పుడు ఎంత తగులుతుంది అని ఎవరికి తెలుదట, అది విజ్ఞానం కాదని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి నీకు దెబ్బ తగిలేదు మాత్రం వాస్తవమే, ఎంత దెబ్బ తగులుతుందని విజ్ఞానం కూడా చెప్పలేదు నీకు. వాడు కార్ యాక్సిడెంట్ అవుతుంది, అంత కారం తల్లిపోతాడు, వానికి ఒక దెబ్బ తగలకుండా అట్లే ఉంటాడు లోపల. వానికి కార్ యాక్సిడెంట్ అవుతుంది ఇంకోసట, వానికి ఏం దెబ్బ తగిలిండదు బాగా చూస్తే ఎవడు చచ్చిపెట్టాడు. అర్థమైందా? ఒక కార్ యాక్సిడెంట్లో నా కారును చూస్తే ఎవడు దీంట్లో బతికున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. దాంట్లో ఏమాత్రం దెబ్బలు తగిలి ఉండవు. సో 120 కిలోమీటర్ల స్పీడ్తో పోయి నేనే ఒక లారీని గుద్దించాను, కారుని తీసుకుపోయి స్పీడ్గా పోయి కారు, ఎండవర్ కారు గుద్దితే ఆ స్పీడ్లో గుద్దితే ఏమవుతుంది, మొత్తం సేపు అంతా పోయింది. ఒక పక్కనంతా డ్రైవర్ ముందర నుంచి మొత్తం లేచిపోయింది. ఇట్లా నడుస్తానేది నేనే, మనం చూస్తే నాకేం కాలేదు, చిన్న గీత కూడా పడలేదు. అంటే మనకు ఏమైంది, ఇప్పుడు అది జరగవలసిన కార్యం జరిగి తీరింది. కానీ ఎంత అనుభవించాలో అంతే అనుభవిస్తాము, ఎంత తప్పిపోవాలో అంత తప్పిపోతుంది. కానీ అక్కడ తప్పిపోయినది ఎంత ఉంది, 99 తప్పిపోయింది. ఒకవేళ ఒకటి తగిలిందే అనేది ఒకటి మనకు ఒకవేళ ఆ భయం 1% ఒకవేళ వచ్చిండొచ్చు, తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశం ఉండొచ్చు తగులుతా ఉందని ఆ తగిలే సమయంలో. కానీ 99 పోయినట్టే కదా. మనం లెక్కేసుకుంటే ఇటు జరిగినట్టు చాలా ఉన్నాయి. మీరు కూడా లెక్కేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఇది ఏదో చాలా తప్పైంది, ఇది బతకాల్సిన పని కాబట్టి ఎటో తప్పైంది, దేవుడు కాపాడాడు అనుకుంటాడు. అర్థమైందా? దేవుడు పని చేసేవాడు కాదు, కాపాడేవాడు కాదు. ఇప్పుడు కాపాడితే మళ్ళీ ఇంకూతురు కాపాడలేదు అంటారు మళ్ళీ. కాబట్టి మొదటికే కాపాడాయన, కాబట్టి ఆయన పని చేసేవాడు కాదు. మనం ఏం చెప్తున్నామంటే, నువ్వు చేసుకునేటువంటి జ్ఞానం ప్రకారమే, నువ్వు చేసుకునేటువంటి సేవ ప్రకారం, చేస్తున్నటువంటి భావం ప్రకారమే, ఆ భావాన్ని బట్టి ఈ కర్మ తప్పిపోయేది ఉంటుంది తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. అర్థమైందా? అంటే ఇప్పుడు కర్మ అనేటువంటి, అంటే కర్మ అనేది మామూలుగా ఎంత జరగాలో అంత ఫిక్స్ అయి ఉంటుంది నీకు. అది మామూలుగా అజ్ఞానంలో అయితే వాళ్ళకి ఇంక తప్పిపోయేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఒకే ఒక జ్ఞానం వల్లనే కర్మ పోతుంది, మిగతా ఏ దాని వల్ల కూడా కర్మ పోదు.
నువ్వు పూజలు చేస్తే పోదు, యజ్ఞాలు చేస్తే పోదు, తపస్సులు చేస్తే పోదు, వేదాలు చదివినా కానీ పోదు. కర్మ అనుభవించి తీరాల్సిందే. మరి అటువంటి కర్మను తప్పించుకునేది ఎట్లా అనంటే ఆరవ శాస్త్రంలో భగవద్గీతలో దేవుడు చెప్పినట్టు విధానంలో ఒకే ఒక జ్ఞానం వల్ల పోతుంది. జ్ఞానం అనేటువంటిది అగ్ని లాంటిది, కర్మ అనేది కట్టెలు లాంటివి అని చెప్పాడు. అగ్ని కట్టెలు కాలిపోవాల్సిందే. అర్థమైందా? అసలు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి కట్టెలు? నీ దగ్గర అగ్గి ఎంత ఉంది? నా దగ్గర కట్టెలన్నీ ఎట్టే ఉన్నాయి, రోజే కాలిపోయినా కదా. నీ కాలిపోయేది తెలియదు. నా కట్టెలు ఏమి అట్టే ఉన్నాయంటే ఉంటాయి, కాలిపోయింది నేను తెలియదు నీకు. కాబట్టి మనకు మామూలు నిత్యము జరుగుతూ ఉండేటువంటి కర్మలో ఎంత అనుభవిస్తున్నాము, ఎంత ఉన్నింది, ఎంత తప్పిపోయింది అనే విధానం ఎవరికీ తెలియదు. కాబట్టి ఒకవేళ మీరు అనుమానం వచ్చిండొచ్చు, కానీ ఆ అనుమానం పోయే రకంగా మీకు కనిపించేది విధానం లేదు దీంట్లో. కాబట్టి మీరు అనుమానం పడాల్సిన పని లేదు. ఇక్కడ చెప్పినంత 100% సత్యంగానే ఉంటుంది. ఇది నా మాట కాదు, లోపల దేవుని మాట, దేవుడు ముందే భగవద్గీత చెప్పిన మాట. అదే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇంకోటి ఏం కాదు. కర్మలో రకాలున్నాయి, జ్ఞానంలో రకాలున్నాయి. ఆ జ్ఞానంలో ఉండేటువంటి నీ దగ్గర ఉండే భావాన్ని బట్టి, నువ్వు చేసేటువంటి పనిని బట్టి, ఆ యొక్క పర్సెంటేజ్ అంటే ఆ శాతం ఎంత ఉందో దాని ప్రకారమే కర్మ పోతుంది. దాని ప్రకారమే నువ్వు అనుభవించే పని వస్తుంది. అనుభవించి అనేది ఎంత అని తెలియదు. కాబట్టి నేను జ్ఞానం పని చేస్తున్నాను, జ్ఞానం తెలుసుకుంటున్నాను, నాకు ఇది దెబ్బ తగిలింది అంటే తగులుతుంది. ఎంత దెబ్బ తగిలింది? దెబ్బ తగిలేదు వాస్తవమే. ఎంత దెబ్బ అనేది ఇక్కడ తెలుసు? కింద పడినది మాత్రం వాస్తవమే, కానీ ఎంత పడాలని నీకు తెలుసునా? ఎంత దెబ్బ తగలాలని తెలుసునా? కాబట్టి మనం అనుభవరీత్యా లెక్కేసుకుని వెనక్కి తిరిగి చూసినా కానీ, నేను చాలా తూర్లు చెప్పాను, ఎన్నో తూర్లు పెద్ద పెద్ద అపాయమైనటువంటి పనులు జరిగినాయి. ఎన్నో తూర్లు చనిపోవలసింది. కానీ అట్లా జరగకోకుండా మనం బ్రతకగలిగినాము అంటే ఆ కర్మ అక్కడ మనకు తప్పిపోయింది. అంటే ఎంత అనుభవించాలో అంత అనుభవించుకోకుండా మనము తప్పించుకున్నాము అంటే ఒకే ఒక జ్ఞానంలోనే సాధ్యమవుతుంది ఇది. అందువల్ల మీరు కూడా జ్ఞానం తెలుసుకోండి. దానివల్లనే నాకు ఈ కర్మ ఉంది అంటే కర్మ ఉండేది వాస్తవమే. ఒకవేళ మీరు నాతో చెప్తే పోతుందా? పోదు. లేని మీద చెప్పుకుంటే నా కర్మ పోతుందా? నాది పోదు. మీరు పుట్టారు, మేము పుట్టాము, మీకు కర్మ ఉంది, మాకు కర్మ ఉంది. ఒక క్షణం కూడా ఎవరికి కర్మ వదలకుండా పని చేస్తూ ఉంది. ఆ కర్మ ప్రకారం మనం నడుచుకోవాల్సి పని వస్తుంది. మీకు బాధలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి. ఒకవేళ ఆయన ఏదో జ్ఞానం తెలిసినోడు ఆయన పోయి చెప్తే పోతుంది అని అనుకుంటే అట్లా రూల్ ఎక్కడ లేదు. పోయే రూలు నేను మీకు చెప్పిన పోదు, మీరు నాకు చెప్పిన పోదు. అందువల్ల ఒకే ఒక పద్ధతి ఉంది పోయే విధానము. అది జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది. జ్ఞానం వల్లనే మనకు ఆ కర్మ పోయే విధానం ఉంది. ఆ కర్మ అనే దాన్ని మనం సేవ రూపంలో చేసుకుంటే కొంత మనము పోయేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? జ్ఞానం తెలుసుకుంటున్నాను అంటే తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణ పెట్టుకోవాలన్నమాట. ఏ రకంగా ఏం పనులు చేయాలో ఆ పనులు చేయడమే మనం ముఖ్యం. అన్నిటికంటే గొప్ప పని ఏది? మనం తెలుసుకునే జ్ఞానాన్ని ఇతరులకు తెలపడము గొప్ప జ్ఞానం, గొప్ప సేవ అవుతుంది. అన్నిటికంటే ఉత్తమోత్తమైన సేవ అది అయితే. మిగతావన్నీ కాదనే కదా అప్పటికి అర్థం. మిగతా కాదంటే అప్పటికి ఏమర్థం? దాంట్లో కొంత కర్మ అనుభవించాల్సి పని వస్తుందని. అది కూడా గొప్పదే అంటే ఆ దాంట్లో కూడా గొప్పదనం మనం ఎంతమంది చేస్తున్నామో పూర్తి గొప్పదని చెప్తాం కాదన్నమాట. ఇప్పుడు మనకు ఇంకొకటి, ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకొని దేవుని సేవలు చేస్తే అది ఎన్నో రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు చేసినా మన భావాన్ని బట్టి మనకు అది కర్మ పోతుంది చెప్తున్నారు. అర్థమైందా? మళ్ళీ యోగము చేస్తే కూడా కర్మ పోతుంది అని అంటారే అని మీరు ప్రశ్న వేయచ్చు. యోగం చేస్తే కూడా కర్మ పోతుందే అని అంటారు. యోగం చేస్తే కర్మ పోయేది వాస్తవమే. ఆ యోగం కూడా ఎంత మట్టుకుంది? యోగం 100% చేస్తున్నారా మీరు? బ్రహ్మయోగంలో మనసు చలించుకోకుండా నిలబడతా ఉందా? లేదు. నువ్వు గంట సేపు కూర్చుంటే అది నిలబడేది 2 నిమిషాల్లో నిమిషం నిలబడి ఉంటుంది. మిగతా
58 నిమిషాలు 59 నిమిషాలు ఎక్కడ పోవాలా, మళ్ళీ ఏదో ఒకటి ఆలోచన వచ్చి అంటే ఏదో ఒకటి చేస్తుంటావు. అదంతా యోగం కాదు. నువ్వు ప్రయత్నం చేస్తే అది కొన్ని సంవత్సరాలుగా, అది కొన్ని నిమిషాలు యోగం అవుతుంది. ఏది బ్రహ్మయోగం అయితే. కర్మయోగం ఉందనుకోండి, ఇది తెలుసుకుంటే సులభమే, అర్థమైతే సులభమే, చేయగలిగితే అన్నిటికంటే చాలా సులభమే, అర్థం కాకపోతే అన్నిటికంటే కష్టమైంది. ఏది బ్రహ్మయోగం చాలా సులభమైంది, చాలా కష్టమైంది కూడా. 2 రకాలు దీంట్లో ఉన్నాయి. అది నిన్ను మరిపించేస్తుంది. ఎల్లకాలం ఎరుకలో ఉంటే నువ్వు కర్మయోగం ఉండొచ్చు, అట్లా లేకపోతే అది కర్మయోగం కాదు. ఆ కర్మయోగంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు కర్మను అనుభవిస్తూ అప్పుడు జరిగే పనుల్లో వచ్చే కొత్త కర్మను రాకుండా చేసుకునే విధానం అందులో ఉంది. కానీ అర్థమైందా? ఉన్న కర్మ పోయేది లేదు. మళ్ళా కర్మ పోతుందంటే ఉన్న కర్మ కాదు, వచ్చే కర్మ రాకుండా పోతుంది అంటుండేది. కర్మయోగం బ్రహ్మయోగంలో ఏముంది అంటే, నువ్వు అన్నీ స్తంభించిపోయి చేస్తున్నావు కాబట్టి ఆ సమయంలో వచ్చే కర్మ నిలిచిపోతుంది. అది కూడా పోదు, నిలిచిపోయి మళ్ళీ బ్రహ్మయోగం అయిపోతేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది కొట్టేయబడుతుంది మళ్ళీ. అది కూడా అర్థమైందా? నువ్వు అప్పుడు సరగాల్చి పని బ్రహ్మయోగంలో కన్ను మూసుకొని కూర్చున్నాను, ఇప్పుడు నేను బజార్లో పోయి వ్యాపారం చేయాల్సిన పని ఉన్నది, కానీ నేను ఈ సమయంలో ఇట్లా కూర్చున్నాను కాబట్టి ఆ వ్యాపారం అంతా పోయినట్టే, ఆ కర్మ పోయినట్టేనా నీకంటే, ఆ కర్మ మళ్ళీ అయినా చేయాల్సింది వ్యాపారం నువ్వు బయటివి. అప్పటికి మాత్రం అది లేదు, అప్పటికి మాత్రం ఆ కర్మ జరగకుండా ఆగిపోయింది. అర్థమైందా? అది అక్కడ జరిగే పని, అది మనకు కంటిన్యూ అవుతుంది. ఇది జరుగుతూనే ఉంటుంది కర్మయోగంలో, జరుగుతూ ఉండి కొత్తది రాదు నీకు. బ్రహ్మయోగంలో అది నిలిచిపోతుంది, జ్ఞానశక్తి చేరుతుంది. నువ్వు మళ్ళీ తర్వాత ఆ జ్ఞానశక్తి వల్ల వేరే కర్మలు కూడా దానివల్ల పోయేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది చాలా కష్టమైంది. ఏది బ్రహ్మయోగం మామూలుగా సంసారాలుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేదానికి దుస్సాధ్యమైనటువంటి పని ఇది. ఒకవేళ మనం ఇప్పుడు అన్ని రకాలుగా పనులు చేస్తూ చేసేటువంటిది కర్మయోగం అయితే అది అంత పేద జ్ఞాపకం ఉండదు మనకు. అన్నీ తెలిసినా కానీ నేను ఇట్లా అనుకునే చేస్తాను అంటావు. మళ్ళీ అట్లా అనుకొని చేస్తేనే వచ్చేది తిప్పలు నీకు, మళ్ళీ కర్మ వస్తుంది నీకు. నేను కాదనుకొని చేస్తే సరిపోతుందా? నేను కాదనుకొని నువ్వు చేస్తే ఏముంది, నీకే వస్తుంది అది. కాబట్టి నువ్వు కాదు నువ్వు మొత్తానికి కాదని తెలుసాలి నీకు. నేను చెప్తున్నా జ్ఞానం చెప్పేది కూడా నేను కాదు, నాకు మొత్తాన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. జ్ఞానం చెప్పేది కూడా నేను కాదు, తెలిసినోడు చెప్తున్నాను, నేను అని మేము ఒప్పుకుంటున్నాం కాబట్టి సరిపోయింది. అందుకే ఆ రకంగా నువ్వు ఎవరో ముందు నీ శరీరంలో నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నేను కాదని నీకు తెలుస్తుంది. ఇప్పుడు లేకపోతే ఇక పద్ధతి ప్రకారం నేను కాదనుకొని చేస్తే పర్వాలేదు, అంటే నేను కాదనుకొని అన్ని చేసేది నువ్వే చేసినట్టే నీకే వస్తుంటుంది అది. అందువల్ల మీరు దీంట్లో కూడా అంటే బ్రహ్మయోగ కర్మయోగంలో కూడా కర్మ అనేది ఎట్లా తప్పిపోతుంది మనకు అనేది అర్థం కాకపోతే దాన్ని కూడా మనం ఆ రకంగా తెలుసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కర్మ విధానము మీకు అర్థమైంది, ఆ కర్మ పోయే విధానం కూడా అర్థమైంది. కర్మయోగం వల్ల పోతుంది, బ్రహ్మయోగం వల్ల పోతుంది, తర్వాత జ్ఞానం వల్ల పోతుంది. అంటే జ్ఞానం తెలుసుకొని దాన్ని ఆచరించేదాని వల్ల పోతుంది. తెలుసుకొని ఆచరించాల్సింది యోగాల వల్లే అని కాదు, మనం తెలుసుకొని ఆచరించాల్సింది దేవుని సేవ వల్ల కూడా ఆచరించవచ్చు. దేవుని సేవ చేస్తే అది ఏమవుతుంది అంటే ఈ బ్రహ్మయోగము కాదు, కర్మయోగము కాదు, మన యోగము కాంది కర్మ ఎట్లా పోతుంది, యోగంలోనే కర్మ పోతుంది ఇంతమంది మీరు చెప్పారు కదా అంటే ఇది భక్తి యోగం కిందికి వస్తుంది. 3వ యోగం ఉంటుంది, భక్తి యోగం అనేది భగవద్గీతలో దీని గురించి చెప్పాడు ఆయన. భక్తి యోగం అనే చాప్టర్లోనే, భక్తి యోగం అనే అధ్యాయంలోనే అభ్యాసో అసమర్థోపి అంటాడు. నువ్వు కన్ను మూసుకొని కూర్చోదంట, అటువంటి అభ్యాసం చేసి అటువంటి సాధన చేసేదంటే నువ్వు అసమర్థును అయితే, చేత కాకపోతే, లేకపోతే కర్మయోగం చేసినట్టు కూడా సాధ్యం కాకపోతే, నువ్వు అది యోగాలు చేయలేకపోతే మళ్ళా ఏమని చెప్పినాడు, మత్కర్మో పరమో భవ అంటే నా కోసం నువ్వు పని చెయ్యి. మదర్థమపి కర్మ అని నా కోసం నువ్వు పని చేస్తే కుర్వాన్ సిద్ధి మవాప్యసి అంటే నీకు మోక్షము లభిస్తుంది. సిద్ధి అనేది నీకు తప్పనిసరిగా లభిస్తుంది అన్నాడు. అంటే మన కర్మ పోయి మోక్షం నవరకంటే కర్మ పోవాలని కూడా భక్తి యోగంలో కూడా సాధ్యమవుతుంది. ఆ భక్తి యోగం అనేది సేవ రూపంలోనే దొరుకుతుంది నీకు.
అందువల్ల ఆ సేవ ఎట్లా ఉండాలంటే భావముతో భక్తితో కూడుకొని నువ్వు అంటే పూర్తి పర్సెంటేజ్గా చేస్తే సరిపోలేదు కానీ సరిపోతుంది కానీ ఇంకో రకంగా చేస్తే కాదు. కానీ అన్ని పనులు పూర్తి సేవ కాదు. దాంట్లో చెప్తాను కొంత శాతం 10 పైసలు ఉంటుంది, 5 పైసలు ఉంది, 5 పైసలు ఉంది, 20 పైసలు ఉంది. అంటే మనం 100 రూపాయల్లో రూపాయికి ఎన్ని పైసలు ఉన్నాయో అన్ని శాతము మామూలుగా ఈ సేవలో ఉన్న తరగతులు కూడా ఉన్నాయి. ఏ సేవ చేసినా నేను దేవుని సేవ చేస్తున్నా కర్మ పోలేదు అనుకోవడం చాలా పొరపాటు. అందువల్ల అది ఎంత పోవాలో అంతే పోయి ఉంటుంది. నీకు కనిపించదు కాబట్టి నాకు నేను చేయడంలో ఏదైనా పొరపాటు అంటే నేను వినడంలో పొరపాటో లేకపోతే వాళ్ళు చెప్పడంలో పొరపాటో మళ్ళీ నాకు పోలేదే అని మీరు అనుకుంటే అది మీరు అనుకునేది వాస్తవం కాదు. ఇక్కడ చెప్పినదే వాస్తవము, భగవద్గీతలో ఉండేదే వాస్తవము. కానీ ఎంత అనుభవించాలో అంతే అనుభవిస్తారు, ఎంత తప్పిపోవాలో అంతే తప్పిపోతుంది. తప్పిపోయినది మీకు తెలియదు, అనుభవించినది మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆ రకంగా అనుమానం వచ్చిండొచ్చు. ఆ అనుమానం ఇంతటితో మీకు తెగిపోయి ఉంటుంది అనుకుంటే ఇప్పుడు చెప్పింది దాంతో అర్థమైందా? చాలామంది ఇంతకుముందు ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా రాకుండా పోయినారు. ఏమని, నేను ఆడ మందిరం దగ్గర అందరు భోజనాలకు నీళ్ళు ఎత్తుకొస్తా అంటే అక్కడ పోయి ట్యాంకు దగ్గరికి పోయి నాకు ముళ్ళు గుచ్చుకుంది. నేను దేవుని పనే కదా చెప్తాను, నా ముళ్ళు గుచ్చుకుంది. నీళ్ళు ఎత్తుకొచ్చేది కూడా దేవుని పనే. నీళ్ళు ఎత్తుకొచ్చేది మీరు, తాగేది మీరు, బూదినేది మీరు, అది దేవుని పని పెట్టుది కదా. నాకు ముళ్ళు గుచ్చుకుంది అంటే గుచ్చుకుందా నాయన, నీకు ముళ్ళు గుచ్చుకుంది, ఎంత గుచ్చుకోవాలో అంతే గుచ్చుకుంది. ఇంకా ఏమైనా ఎక్కువ తగిలేదు తినేదేమో అది తెలుసునా నీకు? అది తెలుసు. ముళ్ళు గుచ్చుకుంది, రవ్వ గుచ్చుకుంటే ఏమైతే చెప్పు. దానికి జ్ఞానానికే లెక్క పెడితే ఉడుతురే, దేవుని జ్ఞానం సరైనది కాదు అది. కాబట్టి అట్లా అనుకోవడం చాలా పొరపాటు. మీరు చిన్నదానికి పెద్దదానికి దేవుని జ్ఞానం అనేది దాన్ని ఇది తప్పుకోవాలి అనుకోవడం చాలా పొరపాటు. మీకు తెలియదే తప్పు పెద్దది, అంటే పూర్తి జ్ఞానం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలిసిన విధానం ఇంతకుముందు తెలుసునా? తెలుదు. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు అనుమానం అంతా పోయి ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా తలకాయ నొప్పి వస్తుంటుంది, మాకు కూడా కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. మేమేమైనా కింద పడి ఉంటాం, ఏమైనా దెబ్బలు తింటాయి, అది మేమే అనుకోలేగా. సో ఇంతగా జ్ఞానం చెప్తా అంటే కూడా నాకు కూడా తగిలినాయి, అయితే నేను జ్ఞానం చెప్పను అనుకోవాలా? అంతే కదా, అట్లా అనుకోవాల్సిందే కదా. అట్లా అనుకోవడానికి వీలు లేదు. మేమేమనుకున్నాము, ఏదో ఒకటి ఇంకా పెద్దగా తగలాల్సింది తప్పిపోయి చిన్నగా తగిలింది అని చెప్తున్నాం. నేను ఇంకా పెద్దగా తగలాల్సింది తప్పిపోయి చిన్నగా తగిలింది, దానివల్ల మేము బతికి ఇంతవరకు మేము ముందున్నాము. అది ఎవరి చాకచక్యం వల్ల, ఆత్మ యొక్క పనితనం వల్ల జరిగింది అది. అట్లకపోతే చాలా సంఘటనలు అట్లున్నాయి అన్నమాట, విచిత్రమైన సంఘటనలు. ఆడ మామూలు మనం తగిలిన దానికి అంటే జరిగిన దానికి ఏమాత్రం సంబంధం ఉండదు. అదే శేఖర ప్రత్యక్ష సాక్ష్యం దానికి. జరిగిన యాక్సిడెంట్కు అసలు ఉండకూడదు. అవి కూర్చున్నట్టు ఏమని అర్థం? కొంత పర్సెంటేజ్ పోయిందనే. నేను ఈ పొద్దు మీకు ఈ జ్ఞానం చెప్తున్నాను. ఆయనకు 4 ఏళ్ళ 3 ఏళ్ళ తగిలి 4 ఏళ్ళ కిందట ఏం చెప్పినాను, నీకు 80% పోయింది, 20% తగిలిందని చెప్పినాం. ఆపోతే పర్సెంటేజ్ తెలుసు. 4 ఏళ్ళ కిందటే 4 ఏళ్ళ కిందట చెప్పకుండా ఇంతవరకు ఎందుకు నానబెట్టుకున్నాను అని అడగచ్చు మీరు. మీకు ప్రశ్న వచ్చినప్పుడు చెప్తే బాగుంటుంది. అర్థమైంది? ప్రశ్న రాకనే చెప్తే అంతగా జ్ఞాపకం ఉండదు. ప్రశ్న వచ్చినప్పుడు చెప్తే బాగా గట్టిగా పట్టుకో ఇదే అనుకుంటారు. అంతవరకు పెద్దగా ఎక్కిండదు అనమాట. అందువల్ల అంటే ఈ బుధుడికి అప్పుడు కనెక్షన్ పెడతాను. ఇప్పుడు ఆ పొద్దు ఏం చెప్పినా నేను 20% తప్పోయింది, 20% అనుభవించినది 80% నీకు తప్పోయిందని చెప్పినాను. ఒకవేళ ఇస్తే కూడా ఉండొచ్చులే, అందుకు తప్పైంది. నేను 80% చెప్పినాను, ఆ పని ఉబ్బిచ్చేదనుకో, నవ్విచ్చేదని, సంతోషపడేదనుకో అని. ఒకవేళ కొంత 20% తప్ప 80% అని అనుభవించాడు, 20% తప్పింటుంది కాదు. వీళ్ళు నేను చెప్పే మాట కరెక్ట్ అని మీరు నమ్మకపోయినా కానీ కనీసం 80% కాకపోతే 20% అని పెట్టదు కదా. అది మాత్రం వాస్తవమే కదా. నేను చెప్పిన 80 అయినా కానీ లేదు తగ్గించుకొని లెక్కేసుకుందాంలే, 20% అనే పోయింటుంది కదా. అంటే కొంత తప్పినట్టే కదా మీకు. మళ్ళీ ఈ తప్పిపోయినది తగులుకుండేది అనేది ఎప్పుడు చెప్పినా నేను 4 ఏళ్ళ కిందటనే లారీ యాక్సిడెంట్లో జరిగిన రోజే చెప్పినాను. అంటే చూడకముందే జరిగింది యాక్సిడెంట్ అంటే చెప్పేసినాము నిమిషానికే. ఆడపోయి చూస్తే 100 రూపాయలు నిజమే. అటు గోడకు పోయి గుద్దింది లారీ, గోడకు ఉంటే మనిషి సేపు బండి పోయి లారీ గుద్దితే మనిషి ఏమైనా మిగిలేదనుకుంది అవకాశం, గోడే లేచిపోయింది. మనిషి కింది మీదకి పోవాలి అట్లా. కానీ కాలికి పోదానికే దెబ్బ తగిలింది ఆయనకు.
అది గోడ రాళ్ళు పడి అది లారీ దెబ్బే కాదు, అది లారీ తగిలే దెబ్బే కాదు, అసలు లారీ తగలలేదు. అంటే తగిలేదే వాస్తవమే, అవి వచ్చి తగిలేదారు చూసినాడు దాన్ని ఇట్లా. కానీ ఇక్కడ దగ్గర కింద కాలేటికి ఇరిగిపోయింది. ఇవన్నీ లెక్కేసుకుంటే విచిత్రంగా ఉంటాయి. మనకు తప్పిపోయినది నేను ఇంతకుముందు చెప్తున్నాను, మీరు తగిలినది లెక్కేసుకున్నారు, మేము తప్పినది లెక్కేసుకుంటాను. మాకు తగిలినది మాకు చెప్తున్నా, మాకు నేను ఎన్నో తూర్లు చాలా తప్పిపోయింది మాకు. అవన్నీ నిజంగా వాస్తవంగా తగిలింటే ఇంతవరకు బ్రతికుండాల్సిన పనే లేదు అని కూడా చెప్పాము. బ్రతికుండాల్సిన పనే లేదు, అవన్నీ తగులుకుంటే అవి తప్పిపోయినాయి కాబట్టి మనం బతుకున్నాము అని చెప్పుకున్నాం. ఆ రకంగా ఈరోజు పర్సంటేజ్ మనం చెప్పుకున్నాము అంటే ఇది ఇప్పుడిప్పుడు కవిత్వం చేసి చెప్పినది ఏం కాదు. ఏదో మన దెబ్బ తగిలింది, నూనె వేసుకొని కాల్చుకున్నారు, మళ్ళీ చెప్పకపోతే ఇట్లాంటి చెప్పకపోతే మళ్ళీ వీళ్ళంతా నమ్మకం అవుతుందని ఏమైనా చెప్పినదంటే అట్లా కూడా కాదు. ఇంతకుముందు గతంలోనే చెప్పారు పర్సంటేజ్, కానీ ఇంత వివరం మీకు చెప్పలేదు ఆ రోజు. ఇంత వివరము మీకు చెప్పలేదు. ఇప్పుడు వివరం అంతా వివరంగా చెప్పాను నేను. అంటే మీకు కొత్త విషయంగా ఉంటుంది, మీకు ఏదో కొత్త విషయం చెప్పాలి కదా నేను. కాబట్టి అది మీకు ఇది కొత్త విషయమే, మీకే కాదు, ఇది తర్వాత విన్నోళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఈ సేవలో ఉండే భావం అంత కొత్త విషయం ఇది. మేము మాత్రం పర్సెంటేజ్ సేవ అంటే ఒక్కొక్కరు మేము తక్కువ పర్సెంటేజ్లో చేసినా కానీ ఎక్కువ పర్సెంటేజ్లో ఉండే సేవ చేయాలని అనుకుంటుంటాం. మీరేం చేస్తుంటారంటే ఎక్కువ పర్సెంటేజ్ అని తక్కువ చేస్తుంటే ఎక్కువ అనుకుంటుంటారు మీరు. మేము ఎక్కువ చేసినా కానీ తక్కువ చేస్తున్నాం, ఇంకా చేయాలని మేము అనుకుంటుంటాం. అర్థమైందా? అంటే పర్సెంటేజ్ తెలియదు కాబట్టి మేము అంతా పూర్తి సేవ అని మీరు అనుకుంటారు. మాది కాదు, పూర్తి సేవ ఇంకా బాగా చేయాలని మేము అనుకుంటుంటాం. అర్థమైందా? ఈ రకంగా అనుకునే దానివల్ల ఏమవుతుందంటే అంటే ఇంకా మంచి ఉన్నతమైన సేవ చేసేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. అర్థమైందా? ఈ రకంగా ఒకవేళ మీకు అర్థం కాకుండా మీరు చేయలేని పరిస్థితిలో ఉంటే మనం ఫోన్ చేసేసిన ఏమని ఎప్పుడు తినడము, పండుకోవడము, లేయడము, బతకడం ఇదేనా మీకు పని? ఇంకా దేవుని సేవ ఏం కావట్లేదు మీకు. జ్ఞానం వింటున్నారు, ఏం ప్రయోజనము? పోయి ఉత్తమం అన్నిటికంటే గొప్ప సేవ ఏమవుతుంది? జ్ఞానాన్ని మనం ఇతరులకు పంచడమే సేవ అవుతుంది. డబ్బులు తీసుకుని వచ్చి ఖర్చు పెట్టి బుక్కులు తీసుకొని పంచుకోరు, కానీ అదన్న సేవ అవుతుంది. మీకు అంతకంటే ఏం చేయలేదు మీరు. మీకు తెలియదు, మేమే బలవంతంగా చేయించాను చేసేది మీరు చేయలేరు ఎట్లా అని చెప్పి అరిచి చేయించిన ఒకరితో మొన్న. అర్థలే అరిచి చేయించిన అంటే మీకు తెలియదు, మీరు జీవితంలో సేవ చేయలేరు, ఉన్న జ్ఞానం వినడం పోవడం అంత తప్ప ఉండదు ఏముండదు. నేను ఒకవేళ మీకు తెలియకపోయినా నేనన్నా చెప్పాలి లాస్ట్కు. అంటే అందరికీ చెప్పినాను, కొంతమందికి చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడన్నా కన్ను తెలిసి కానీ కొన్ని రూపాయలు అంటే డబ్బులు బుక్కులు తీసుకొని పోయి ఇతరులకు పంచండి, మంచి పని చేసినట్టు అవుతుంది మీరు జీవితంలో అని చెప్పినాను. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆ లెక్క మేము చేస్తుంటాం, మిమ్మల్ని కూడా చేయమని చెప్పినాం. ఇంతకుముందు గతంలో కూడా మేము చేసాం. అంటే ఇప్పుడు నిన్న కూడా పుస్తకాలు వచ్చినాం, ఇంతకుముందు కూడా పుస్తకాలు చాలా ఇచ్చినాం. అంటే మీకు తెలియదు మేము ఎక్కడ ఇచ్చేది, ఎవరెవరికి ఇస్తున్నాం ఏం కదా అని. అంటే ఒక్క తొరిగా లేకుండా అప్పుడప్పుడు ఇస్తుంటే ఒకరు ఒక 100 బుక్కులు, 200 బుక్కులు, 300 బుక్కులు ఉచితంగా కట్టగట్టిస్తుంటాం, అంటే పోయి పంచుతుంటాం. అంటే దేవుని సేవ అనే ఉత్తమోత్తమైనటువంటి దేవ సేవ అన్నిటికంటే గొప్ప సేవ అనే సేవల్లో ఇది జ్ఞానాన్ని పంచడము గొప్ప సేవ అనే ఉద్దేశంతో మేము చేస్తుంటాం అన్నమాట. కానీ మనకు సేవ అయినా కానీ ఇతరులకు సేవ మాదిరి కనిపించదు. జ్ఞానం తెలియడానికి ఎట్లా కనిపిస్తుంది? తెలియనివానికి ఇది వీళ్ళు తిక్క పని చేస్తున్నారు అని అనుకుంటారు. అంటే వాళ్ళు చేసే పని ఎట్లా తీసుకుపోయి ఉండిలో ఒక 10,000 రూపాయలు వేసి వచ్చినాడు అనుకో సాటికి పోయి, ఇది ఇంకా అసలు తిక్క పని, అది ఎక్కడ పోతుందో ఎవరికి అర్థం కాదు, అది ఏమిటిది అని మనం అనుకుంటుంటాం. వాడేం చేయంటే 10,000 రూపాయల బుక్కులు మనం పంచితే ఇంత తిక్కోళ్ళు ఎవరు లేరని వాడు అనుకుంటాడు. యోనికి మంచలకి ఇచ్చేమొచ్చుది, అదే దేవుని ఉండిలోనే వచ్చో ఇలా ఏదైనా పుణ్యమని వచ్చని వాడు అనుకుంటాడు. మాకు ఆ పుణ్యం వద్దు ఏమొద్దు, జ్ఞాన ప్రచారం అంటే మనకి ఏది గొప్పది? జ్ఞాన ప్రచారం కావడం మనకు గొప్పది. వాళ్ళు అటువంటిది ఏమనుకోకుండా ఇది మనం తక్కువగా చేస్తాం. ఇప్పుడు మనం ఈ రకంగా మేమేం చేస్తామంటే ఈ పుస్తకాలు కొన్ని మేము అంటే మీకు చేత కాకుండా మేము ఆ పని చేస్తుంటాం, ఉచితంగా ఇస్తుంటాం. కొన్ని సంవత్సరానికి కొన్ని 1,000 రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు ఇస్తుంటాం అనుకోండి. ఇస్తుంటే మనం ఇస్తే ఏమవుతుందంటే ఇతరులకు మనకు అన్నీ మంచిగా కనిపిస్తాయని చెప్పడం లేదు కదా. మనం ఒక పెద్ద పోలీస్ శాఖలో పనిచేసే పెద్ద ఆఫీసర్ దగ్గరికి పోయి మనము ఓ పుస్తకం ఇస్తే అదేమంటాడు,
నాకు జ్ఞానం అంతా తెలుసాయి, అసలు జ్ఞానమే నాకు తెలియకపోతే కదా చేయాల్సింది నాకు. అంటే నాకు ఇస్తానంటే నాకు జ్ఞానం తెలియదనా? నేను అంత జ్ఞానం లేని మాది కనిపిస్తున్నాను మీకు. అంటే మనం ఏదో దేవుని సేవ అని అందరికీ పంచుకుంటూ పోయినాం. జ్ఞానం ఉందనే జ్ఞానం లేదనో. బయటికి పోతే వాళ్ళ ద్వారా ఇంకోరు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరో ఒకరు చదువుతారని మనం ఇస్తే వాడంటే నాకు జ్ఞానం లేదనా మీరు ఇస్తా ఉండేది అంటే మనకు జ్ఞానం లేదని మనం ఇస్తున్నా, అది తప్పే. ఇంకో సరేలే వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళు ఇది అది మామూలు మాట ఇట్టే అలవాటు ఉంటుందేమో, ఎందుకులే అని మనం వీళ్ళ దగ్గరికి పోతే బాగుంటుంది న్యాయశాఖ వాళ్ళ దగ్గరికి అని మనం పోయి ఒకవేళ ఈ మనం న్యాయశాఖలో పనిచేసే దగ్గరికి పోయి ఇస్తే ఏమిటిదయ్యా దయ్యాలు భూతాలా ఇట్ట పనికిమాల బుక్కులు మాకు ఇచ్చేది, ఏదో జ్ఞానం బుక్కులు అయితే చేయొచ్చు, దయ్యాలు భూతాలంటే మేము మాత్రం మేమంటే మూఢంగా నమ్మిపోవాలంటావా, మేము ఎట్ట కనిపించాలి మీకు అని ఓడాడుతాడు. అంటే దాంట్లో జ్ఞానము దేవుని జ్ఞానం తెలుసుకోవాలని మనం అంటే మీకు దయ్యాలు భూతాలు తెలియని వాళ్ళ మాదిరి కనిపించాలా, మేము కూడా మేము మాదిరి మూఢనమ్మకస్తులు కావాలనుకున్నారా మీరు? ఈయన చూడు ఇట్లయితే మీ మీద కేసు పెడతాం అంటున్నారు. ఆయన స్వామి మా బుక్కులు ఇచ్చి మీతో ఎందుకు మేము కేసులు పెట్టుకోవాలా? ఇదంతా పెద్ద తలకైనా మంచి పని చేసినా కేసే, చెడ్డ పని చేసినా కేసే. మేము పోయి బుక్కులు ప్రచారం చేస్తాం, ఇటు అమ్మకూడదు పో ప్రచారం చేయకూడదు బుక్కులు ఊళ్ళో అని వాడు అంటాడు. సరే అది చెడ్డ పనే. ఏది మంచి ఏది పని, సమాజానికి ఏది మంచి ఏది చెడ్డ పని అనేది అర్థం కాలే. సరే వాళ్ళకి సమాజంలో ఒకవేళ చెడ్డ పని కనిపించినా మనం దైవ సేవ అనే ఉద్దేశంతో మనం దేవుని సేవ చేస్తున్నప్పటికైనా కానీ వాళ్ళ లెక్కలో అది చెడుగా కనిపిస్తూ ఉంది. అర్థమైందా? ఈ రకంగా సేవ అనే భావం మనలో ఉన్నప్పటికైనా కానీ ఇతరులు దాన్ని ప్రోత్సహించడం లేదు, నిరుత్సాహపరుస్తున్నారు. సరే ఎంతమంది ప్రపంచంలో అంటే అజ్ఞానుల వాళ్ళు, అంటే తెలియని వాళ్ళు, జ్ఞానం యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు, దైవత్వం యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలిసిందే గొప్ప అనుకుంటున్నారు తప్ప ఇంకోటేం కాదు. ఈ పొద్దు నేను ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ను నేను అని అనుకుంటే నీ శరీరంలో రోగం రాకుండా ఉండడానికి నువ్వు ఆఫీసర్వా? మనుషుల మీద నీ పెత్తనం చెలాయించవచ్చు, లోపల ఉండే ఆత్మ నీ మాట వింటుందా? బాత్రూమ్ లేకపోయి నువ్వు కూర్చుంటే అది వచ్చేది లేని కూడా నీకు తెలియదు, నీ హక్కు కాదు. ఒకవేళ వచ్చింది లేకపోతే లేదు. అంత నిర్బలునివి నువ్వు, అంత చేతగాని వానివి, అంతే కదా? దొడ్డికి వచ్చేది తెలుసునా నీకు? అటువైపు పోవాలని కూర్చుందే కానీ అది రాదు. నువ్వు చెప్తే పొలబడి నీకు వచ్చు ఏమో కాలేదని అంటే నీ చేత కాలే. నువ్వు దొడ్డి పోయేది కూడా నీ చేత కాలే. మన నాకు అన్ని పెద్దలు నాకు అన్నీ తెలుసు అంటే నువ్వు ఎట్టయితుంది నువ్వు? కాబట్టి దేవుని విషయంలో మాత్రం, మనుషుల విషయంలో నువ్వు ఎట్లా అనుకునే, దేవుని విషయం దగ్గర మాత్రం చాలా చిన్నగా మాట్లాడకూడదు, దేవుని జ్ఞానాన్ని చిన్నగా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడేవాడు ఎంత హోదాలో ఉన్నా కానీ నీ హోదా, నీ అధికారము, నీ పలుకుబడి కొంతకాలమే నువ్వు సామాన్యమైన మానవుడే, నీ శరీరం కూడా నీ మాట విన్న రోజు ఉంటుంది అని మనం ఓ వాక్యం రాసి పెట్టాము ముందే. ఆ వాక్యం పనికి వస్తుంది. లోపల నుండి ఆత్మ లెక్కేసుకుంటాడు, నా జ్ఞానాన్ని నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావా అని, నా సేవను నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావని లెక్కేసుకుంటాడు. అది ఎంత పెద్ద అవుతుంది? అది అతని చేతిలో ఉంది. నీ శరీరంలో నీ అవయవాలు ఉన్నాయి, నీ కిడ్నీ పని చేస్తుందా, పని చేయలేదంటే పని చేయలేదంటే నువ్వు పని చేయలేదు అంతే. ఎందుకు పని చేయలేదంటే ఏమో చెడిపోయింది. దాని రీజన్ తెలుసునా? తెలుదు. చెడబెట్టేవాడు వాడే, బాగుపరిచేవాడు వాడే, చెడిపోయినా బతికించేవాడు వాడే. మళ్ళీ అంతటోని మనం సేవ చేస్తూ ఉంటే, అంత దైవ అజ్ఞానికి మనం సేవ చేస్తుంటే ఈ రకంగా 3 రోజులు పదవి మీద ఆక్రమించుకొని మాట్లాడేవాళ్ళు ఉన్నారు, జ్ఞానాన్ని లెక్క చేయకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎవరికి పుస్తకం ఇస్తే వాళ్ళు ఏమంటారంటే సంస్కృతం బాగా నేర్చుకునే వాళ్ళంతా బాగా జ్ఞానం వస్తుంటే సంస్కృతానికి జ్ఞానానికి ఏం సంబంధం? సంస్కృతం నేర్చుకునే వాళ్ళందరికీ జ్ఞానం వచ్చినా? మంత్రాలు చదివేది వచ్చు వాళ్ళకు, కానీ జ్ఞానానికి సంస్కృత భాషకు ఏం సంబంధమయ్యా? నాకు ఇంగ్లీష్ భాష వచ్చే జ్ఞానం బాగా వచ్చినట్ట, నాకు ఇంకో భాష వచ్చే జ్ఞానం బాగా వచ్చినట్ట? భాషకు సంబంధం లేదు, భావానికి సంబంధించింది ఇది. జ్ఞానమే, ఆత్మజ్ఞానమే. కాబట్టి ఇది అన్ని రకాలుగా ఉత్తమైందే కాదా, ఇది జ్ఞానమా కాదా, దైవ జ్ఞానమా కాదని చూడాలి. కానీ ఆడు చూడకుండా మాట్లాడితే ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేక్తంగా మాట్లాడినట్టు అవుతుంది, జ్ఞానానికి వ్యతిరేక్తంగా మాట్లాడినట్టు అవుతుంది. అటువంటి వాళ్ళంతా ఆత్మ వాళ్ళను గుర్తుపెట్టుకొని తర్వాత వాళ్ళను ఎట్ట శిక్షించాలో ఆ రకంగా శిక్షిస్తుంది. ఇప్పుడు మనం చెప్తున్నాడు, భూకంపం వచ్చింది, ఆ టీవీలో చూపిస్తున్నారు, 2004లో భూకంపం వచ్చిందంట, సముద్రం వచ్చింది, కొట్టుకొని పోతున్నారు, పెద్ద
తాటి చెట్టు ఉంటే ఆ తాటి చెట్టును పైన కూడా పోయి కలుసుకున్నాడు. ఒక నీళ్ళలో కొట్టుకొని వస్తుందంటే ఒక తల్లి కొట్టుకొని వస్తుంది, ఒక బిడ్డను పెట్టుకొని వస్తుంది, ఇటు పట్టుకొని బిడ్డ చనిపోతుంది అని బాధ, వాళ్ళు ఇద్దరు చచ్చిపోతారనే భావమే. లాస్ట్కు అరుస్తుందంట. ఈ తాటి చెట్టును పట్టుకునే విదేశస్తుడు ఆ టక్కన వచ్చేసరికి ఆ బిడ్డను పట్టుకున్నాడు. ఆ బిడ్డను పట్టుకుంటే ఆ బిడ్డను అతను తీసుకుంటానే ఆమె ఇడిచిపెట్టింది. ఆమె కొట్టుకుంటే ఆ బిడ్డ దిక్కు చూసుకుంటూ పోయిందట. ఆమె చచ్చిపోయింది, మునిగిపోయింది, చచ్చిపోయింది అంటాడు. ఆమెకు మిగిలినది ఏమి బిడ్డ నాకు ఇంకోరు నాకు బతికినాలే తృప్తి ఒకటి మిగిలింది, కానీ మేము బతుకుతామని మాకు నమ్మకం లేదు. అప్పటికేమో ఆమె చూసి లెక్కలో బతికినట్టు లెక్క, తర్వాత మేము బతుకుతామని నమ్మకమేమి. నేను బిడ్డ ఇద్దరు కొట్టకపోవచ్చు, కానీ అది అదృష్టవశాత్తు బతికినాము అని చెప్తే ఎవరికి ఎంత శిక్ష పడాలో అనేది కొలత ప్రకారం అక్కడ వేసిట్టే. అట్లే ఎంతోమంది చనిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఏం తప్పు చేసినారు అంటే పుట్టినప్పుడు ఉంటే ఏమి తప్పు చేయలే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు శిక్ష పడింది? ఇప్పుడు జపాన్లో భూకంపాలు వచ్చినాయి, ఎందుకు శిక్ష పడింది? భయంకరంగా చనిపోయినారు, పిల్లలు చనిపోయినారు, చిన్నపిల్లలు. ఏమి తప్పు చేయలేదు, దేవునికి ఇంత అన్యాయమా అంటే ఎంత అన్యాయము. మాట్లాడేమంటే లెక్క ఇక్కడ చూసుకుంటాడు, నువ్వు మాట్లాడినావు కదా దానికి శిక్ష అని వేసింటాడు. అందరిని తెచ్చి ఒకసారి వేసి వాళ్ళందరినీ ఆడేసినాడు శిక్ష. లెక్కచారం ప్రకారం వేసినాడు, అన్యాయం ప్రకారం ఏమీ లేదు. దేవుని దగ్గర అన్యాయం అంటే ఏమాత్రం అన్యాయం లేదు. నువ్వు ఈ పొద్దు నువ్వేమనుకుంటావు ఆ భావం ప్రకారమే శిక్ష ఉంటుంది తప్ప ఎక్కడా ఒక రవ్వ ఎక్కువ ఒక రవ్వ తక్కువ ఉండదు. మనం మొదటి నుండి చెప్తున్నాం. మన భయంకరమైన ఇది తప్పిపోవడం ఎందుకు, జరగడం ఎందుకు? ఎంతోమంది చనిపోయారు భూకంపాల్లో, మొన్న కొంతమంది మిగిలినారు. మళ్ళీ చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయినారు, మిగిలిన వాళ్ళు ఎందుకు మిగిలినారు? ఎవరెవరు తప్పులు వాళ్ళకి తెలియవు. మన వెనక స్టోరీ మన ఎంత ఉందో మనకు తెలియదు. ఈ పొద్దు ఏదో ఒకటి మాట్లాడతాం, ఏదో ఒకటి చేస్తాము, మనకు ఇంతటితో అయిపోయింది అనుకోవద్దండి. దేవుని సేవ అనేది చాలా గొప్పది. ఒకవేళ నువ్వు చేయలేకపోయినా కానీ దేవుని సేవ చేసేటువంటి వాళ్ళని హేళనగా మాట్లాడినా, ఆ పనులకు ఆటంకం కలిగించినా భయంకరమైన పాపం వస్తుంది. దేవుడు నన్ను అన్యాయంగా శిక్షించినాడు అంటే ఏమాత్రం అన్యాయం కాదు, న్యాయంగా లెక్కేసి శిక్షించినాడు. నేను ఏం చెప్పచ్చు? ఇప్పుడు జరిగే శిక్షలనే అట్టే జరుగుతున్నాయి. ఇవన్నీ కనెక్షన్ లేకుండా కాదు, నువ్వు ఏం మాట్లాడినావో ఏం చేసినావో దానికే శిక్షలు ఇవన్నీ. ఆ రకంగా ఈరోజు నేను చెప్తున్నాను, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి హోదా కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాకు అన్నీ చెల్లుతాయి, ఇంతమందిని పెత్తనం చెలాయిస్తాను, నాకు నా పెన్ను ఏం రాస్తే జరుగుతుంది అని నువ్వు అనుకుంటే నిన్ను శాసించి నడిపించేవాడు ఉన్నాడు చేత. నేను చెప్తున్నా కదా, దొడ్డికి పోతే కూడా అది వచ్చేది లేదు నీకే తెలియదు, నువ్వు ఇంకో నేను శాసిస్తావు నువ్వు, అంతే కదా. నీ పని చేతులుగా లేదు. కానీ మనిషి అంటే పుట్టినప్పుడు రకం పెరుగుతే రకం ఉంటాడు, ఉద్యోగం లేనప్పుడు ఒక రకం ఉంటాడు. ఉద్యోగం వచ్చిందనుకో ఈ కళ్ళు ఇటుకి పోతాయి నెత్తికి. కొంతమంది మాట అంటారు కళ్ళు నెత్తికెక్కినాయి అనుకని, నెత్తికేమి ఎక్కువ ఈయన ఉంటాయి, వాడి భావం అట్టు ఉంటుంది అనమాట, వాడు చూడబట్టు ఉంటుంది. అందరూ కింద నెట్టు నేను అవన్నీ పైన నెట్టు, అంతే కదా. ఎందుకంటే పైన ఉన్నాయి కళ్ళు. ఆ రకంగా తయారైపోతారు. అటువంటి గర్వం పెట్టుకుంటే మాత్రం ఆ గర్వం అనేది చాలా భయంకరమైన పాపాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అంటే ఇటు దేవుని సేవలో మాత్రం, దేవుని సేవ దగ్గర ఎవరైనా కానీ హేళనగా మాట్లాడినా, ఆ పనికి ఆటంకం కలిగించినా తప్పనిసరిగా శిక్ష తప్పదు. ఆ శిక్షలు భయంకరంగా ఉంటాయి. అందువల్ల నేనేం చెప్తున్నా, ఇట్లా వాళ్ళు చాలామంది ఉన్నారు. మన జ్ఞానాన్ని కూడా చెప్తున్నా, బుక్కులు పంచితే తప్పని వాళ్ళు ఉన్నారు. బుక్కులు ఉచితంగా ఇస్తే పరమత ప్రచారం అని చెప్పారు. వీళ్ళు ఉచితంగా ఇస్తానంటే అమెరికా నుండి క్రిస్టియన్స్ వాళ్ళు డబ్బులు పంపించుంటే అవి ఆ క్రిస్టియన్స్ మత ప్రచారం చేస్తున్నారు, వాళ్ళే ఉచితంగా ఇచ్చేదని. అంటే హిందువులు చేస్తే అసలు హిందువులే కాదు ఉచితంగా ఇస్తే, అట్లా తయారైపోయారు అన్నమాట. ఈ రకంగా దేవుని సేవ చేస్తే అది అర్థం కాని పరిస్థితుల్లో ఉండి ఈ రకంగా పరమత ప్రచారం అన్న వాళ్ళు కొంతమంది, మేమంత అజ్ఞానమా మాకు ఇచ్చేది, మాకు అన్నీ తెలిసినాయా, మాకు తెచ్చిస్తానంటే మీరు ఎంత తెలిసి తక్కువళ్ళు అంటారు. అంటే మేము దేవుని సేవ చేయాలని ఇస్తాడా కానీ నీకు తెలుసని తెలుసునా తెలియదని తెలుసునా మాకు. ఇవి జ్ఞానం బయటికి పోతే ఒకళ్ళు నీకు తెలిసి ఇంకొకరికైనా ఇస్తావు కదా, వాళ్ళు తెలుసుకుంటారు కదా. వాళ్ళు తెలివి తక్కువ మాటలు కాకపోతే ఏమన్నా రాసిపోడు. నువ్వు తెలుసనుకో, నువ్వు తెలిసింటే సరే తీసుకొని ఇంకో ఏరే వాళ్ళకి ఇస్తే ఇంకోరికి దానం అవుతాయి కదా, నీది మంచి పని అవుతుంది కదా. నువ్వు చదవకపోతే మనలే, కానీ మనం ఇచ్చిన వాళ్ళంతా చదివినా నమ్మకం ఏముంది,
నేను ముందే చెప్పిన, వాళ్ళు ఎవరికి ఇచ్చింటే వాళ్ళే చదువుతారు, బాగుపడతారని నమ్మకం లేదు. వాళ్ళ ద్వారా ఎవరికో మళ్ళీ 6 నెలలకు 3 నెలలకు ఎవరికో చేరుతాయి, సంవత్సరానికి అట్లా వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని మేము ఇంతకుముందు కూడా చెప్పినాము. కానీ అట్లా చాలామంది చేయడం లేదు. వాళ్ళు ఏంటంటే మన పుస్తకాలు వస్తాయంటే మీరు ఏందో ఓ పుస్తకం ఇస్తారు, మేము 4 ఇస్తాం చూడని, హనుమాన్ చాలీసు, సరస్వతి స్తోత్రాలు ఇట్లాంటివన్నీ మనకి ఇచ్చి పంపిస్తున్నారు. అంటే అది జ్ఞానమా? ఆ జ్ఞానం గారి బుక్కులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి చూడు, అవి ఎట్లా జ్ఞానం కాదు మనకు తెలుసు. అదే గొప్ప జ్ఞానం అనుకొని చూడు, మా దగ్గర ఎన్నుండే చూడని మళ్ళీ మనకి ఇస్తాను తిప్పి. ఇలాదా మీకు ఇచ్చినారు, ఆయన కూడా ఇచ్చి పంపించినారు. ఏది హనుమాన్ చాలీస్ ఇచ్చి పంపించినారా? హనుమాన్ చాలీస్ ఇచ్చి పంపించారు. ఇవో మాన రహస్యము, త్రైతాకార రహస్యం 2 రహస్యాలే. ఆ 2 గొప్ప పుస్తకాలే. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తీసుకోవాలి, దానికంటే మించిన పుస్తకాలు లేవు. అంటే దాని పెద్ద రహస్యాలు చెప్పినాయి, మీరు చదివే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. అటువంటి పుస్తకాలు తెలిసిపోయి ఎవరికి ఇవ్వాలని పోతే రైట్ ఇవన్నీ మాకేంటి, అన్నీ తెలుసుకున్నాం మేము, మాకు అవసరమే, తెలివితక్కువలో అజ్ఞానంలో మాకు ఇచ్చేదని మీరు అని వాళ్ళే మనల్ని బెదిరించి మళ్ళీ వాళ్ళు 2 బుక్కులు ఇచ్చి పంపించారు. ఇది చదువుకోమండి మీకు తెలుస్తుందని. అంటే మనం అవి కూడా తెలియని వాళ్ళం మనం. అంటే ఈ రకంగా ప్రపంచం తయారైంది. దేవుని సేవను గుర్తించకపోవడం ఒకటి తప్పు, దేవుని సేవను చేయకుండా పోవడం ఒక తప్పు, దేవుని సేవ చేస్తూ నేను గొప్ప సేవ చేస్తాను అని మరీ తప్పు. నువ్వు ఎంత సేవ చేస్తావు తెలిసి చేస్తే మంచిది. అందులో దేవుని సేవ చేస్తే ఎంత ఎంతో కొంత పోయింది, కొంత అనుభవించాం, కొంత తప్పైంది, ఎంత కూడా మంచిది. దేవుని సేవ ఎప్పటికైనా గొప్పదని తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఈరోజు మీకు దేవుని సేవను గురించి వివరంగా చెప్పాను. దీంట్లో ఏమైనా అనుమానం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా మీరు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది తెలుసుకున్న దానివల్ల మీకు ఎటువంటి అనుమానాలు రావు. ఇంకా దేవుని సేవలో అంటే మీరు ఇంకా చురుకుదనంగా పాల్గొని ఇంకొకరికి జ్ఞానాన్ని తెలియజేస్తారని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఏదైనా అనుమానాలు ఉంటే అంతే కదా, వాళ్ళ జ్ఞానం కోసమే మందిని కాడ పండుకోటి నేను నాకు గండసీమ కుట్టింది అనుకుంటే కుట్టకుండా ఉంటాయి. గండసీమ కుట్టేది కూడా పెద్దదేనా, అది ఎంత కుట్టాలో అంత కుట్టింటుంది. జ్ఞానం కోసం వచ్చాను 24 గంటలు జ్ఞానం ఉండవా నువ్వు? ఇటుకు వచ్చినంత మాత్రం జ్ఞానం కోసం వచ్చి ఇప్పుడు ఇంటాడవు, ఇది వచ్చావు గంట సేపు జ్ఞానం, మిగతా అంతా జ్ఞానమేనా? జరగకుండా కర్మ జరగాలి కదా, ప్రతి క్షణం జరగాలి కదా. కాబట్టి దాన్ని చిన్న దోమకు సీమకు అన్నిటికి పెట్టుకోద్దండి. దోమలు కుట్టినాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. దోమలు కుట్టినాడు మళ్ళీ కర్మ పోతాయన్నాడు, మన దోమలు కుట్టినాయంటే అవన్నీ ప్రశ్నలు కాదు. మీరు తెలుసుకునేంత జ్ఞానం ఉత్తమమైందని, దేవుని సేవ ఉత్తమమైందని, దాని సేవకు ఆటంకం కలిగించకూడదని, సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించాలని, మనము సేవ చేయాలని, సేవలో తరగతులు ఉన్నాయని ఇవన్నీ తెలుసుకొని సేవా విధానం పూర్తి మనం తెలుసుకొని ఇతరులకు కూడా సేవా విధానం తెలపండి, అది మంచిది. ఇప్పుడు సేవని గురించి మీకు సంపూర్ణంగా తెలిపామనుకుంటున్నాము. ఇంతటితో ఈ సమావేశాన్ని చాలిస్తాం.